నేటి మహిళలు అంతరిక్షంలో కూడా పయనిస్తూ తమ శక్తి సామర్థ్యాలు అపారమని నిరూపించుకుంటున్నారని ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని యంగ్ మైండ్స్ రేపటి కోసం సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యంగ్ మైండ్స్ వ్యవస్థాపక అధ్యక్షులు వాకాడ వెంకటరమణ అధ్యక్షతన సమావేశం జరిగింది. మరో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ గారి పద్మశ్రీ ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ మేయర్ పావని తిరుమల కుమార్, సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ అడ్మిన్ కె మునిప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫలపుష్ప ప్రదర్శన, ఇంటి వంటలు, టెర్రస్ గార్డెన్ పెంపకం అంశాలను ప్రదర్శించారు. మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఇటీవల గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన పేరాబత్తుల రాజశేఖరంను ఘనంగా సత్కరించారు. పోటీల్లో గెలుపొందిన మహిళలకు ఆయన చేతుల మీదుగా మెమెంటోలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో ఆ సమాజం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ కాకినాడ కోఆర్డినేటర్ కాటకంశెట్టి బాబీ, టీవీఎస్ తిలక్ బాబు, జాతీయ అవార్డు గ్రహీత తోటకూర సాయిరాం కృష్ణ, నరాల కృష్ణ కుమార్, జయరాజు తదితరులు పాల్గొన్నారు. మహిళలందరూ కూడా ఎంతో అద్భుతంగా మరి ఇక్కడ ప్రదర్శించటం, మరి మంచి పౌష్టికాహారం ఇవ్వటం, మరి స్త్రీలు వంటింటి నుంచి ఈరోజు చంద్రమండలానికి వెళ్ళే దిశగా కూడా మనం ఎదిగామంటే స్త్రీల యొక్క గొప్పతనం, వారి సామర్థ్యం. ముఖ్యంగా స్త్రీలు ఎప్పుడు కూడా దేంట్లోనే తీసుకోరండి. ఎందుకంటే మన చరిత్ర చూసుకున్నాం, రాజ్యాలను పరిపాలించే రాజులుగా రాణి రుద్రమదేవి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ప్రజెంట్ ప్రధానమంత్రిగా ఉన్నారు, రాష్ట్రపతిగా ఇప్పుడు ముర్ము గారు, అలాగే ముఖ్యమంత్రులుగా ఎంతో మంది పనిచేస్తారు. సమర్థవంతమైన ముఖ్యమంత్రులుగా ప్రపంచ కంపెనీలకు సిఇఓలుగా చేస్తున్నారు చాలా మంది మహిళలు. అంటే మనం అవకాశాలు ఇస్తే దేంట్లోని తక్కువ కాదు అనే, ఆడది అబలే కాదు మరి అనే నిరూపించుకున్న, సభలని నిరూపించుకున్న మరి అవకాశాలు ఇవ్వాలి. మనందరం కూడా ఇలాగా మహిళా దినోత్సవ సందర్భంగా 4 మాటలు చెప్పడమే కాదు, అవకాశాలు కూడా ఇవ్వాలి. మనం ఇస్తే దేంట్లోని కూడా అలా ఎక్కడ కూడా తగ్గరు అన్నది చాలా మనం నిరూపించుకోవడం జరిగింది. ముఖ్యంగా మరి నేను ఎమ్మెల్సీగా ఈ రోజు నెగ్గిన ఇంత ఘన విజయం సాధించి మరి మొట్టమొదటిసారిగా కాకినాడలో ఉదయం మరి మహిళా దినోత్సవంలోనే పాల్గొనడం, మళ్ళీ ఈ రోజు రెండో ప్రోగ్రాం కూడా మీతోనే పాల్పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ మహిళ అంటే షీజ్ మల్టీ టాస్కర్. అంటే అవసరం కోసం, అంటే అవసరం బట్టి తన ఏ రూపమైనా దాల్చగలదు. అంటే అవసరానికి తల్లి రూపంలో మనకు వండి పెట్టి షీ బికమ్స్ ఎ కుక్, అలాగే చదివించేటప్పుడు షీ బికమ్స్ ఎ టీచర్, అలాగే వైద్య అవసరం వచ్చినప్పుడు షీ బికమ్స్ ఎ డాక్టర్, అలాగే ఇంటి పనులు అనుకోండి, సపోజ్ ట్యాపే పాడైపోయింది అనుకోండి, షీ బికమ్స్ ఎ ప్లంబర్. అంటే ఇలాగేంటంటే ఏది అవసరం వచ్చినా కూడా తను అలా టర్న్ అయిపోయి ప్రతి కుటుంబాన్ని కూడా చక్కబెట్టుకుంటుంది మహిళ. అలాగే పెద్దలను కూడా చూసుకునేది మహిళ, పిల్లల్ని కూడా చూసుకునేది మహిళ. ఎనీథింగ్ షీ కెన్ డూ. అంటే మహిళ చేయలేదంటూ ఏమీ లేదు. మరి ఇంతటి పవర్ఫుల్ మహిళని మనకు భారతదేశానికి పేరుకి అటాచ్ చేసి, అంటే భారత మాత అన్నారు అంటేనే మన దేశానికి దక్కిన గౌరవం అది. సో ఇది తలంచుకుంటూ అందరూ కూడా ఒకసారి మహిళలందరూ కూడా తప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నాను. అంటే ఇది ప్రెస్టీజియస్ గా తీసుకోవాలి. మన అంటే విలువ ఇచ్చేలా లేదా అండి, మనకి విలువ ఎప్పుడు ఉన్నది, ఈ రోజు ఉన్నది, రేపు కూడా ఉంటది. కానీ ఆ విలువ వెనకతల మహిళలే కాదండి, పురుషుల ప్రోత్సాహం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళే మనల్ని ముందు నిలబెట్టి నడిపించారు మనల్ని. ఎందుకంటే వాళ్ళ ప్రోత్సాహం లేదే లేదు. ఎందుకంటే ఇంట్లో పని చేసుకో ఉండిపో అలాగా అని చెప్పేసి అంటారు. కాదు, ఈ రోజు విమెన్ బయటకు వచ్చి మీరు జాబ్స్కి వెళ్ళండి. మేబీ జాబ్స్, బిజినెస్, పాలిటిక్స్ అవనండి, ఏదైనా కూడా వెనక వెన్నంటూ ఉండి నేను మిమ్మల్ని నడిపిస్తాను సపోర్ట్ గా అని చెప్పి. అందరూ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే విమెన్ బలహీనలు అని కాదండి, విమెన్ ఆర్ ప్రెషస్. అందుకే వాళ్ళకి సెక్యూరిటీ ఆమె చేతి వండుతున్నట్టుగా ఉంది. మరి ఇలాంటివి కూడా ఈ టెర్రస్ మీద పనిచేసే వాళ్ళు కూడా చిన్న మెసేజ్ నేను అందిస్తున్నానమ్మా. కొంచెం లార్జ్ స్కేల్లో టెర్రస్ మీద కాకుండా కొంచెం లార్జ్ స్కేల్లో మీరు చేయడానికి ఏ రకమైనటువంటి ఆటంకాలు ఉన్నా మా వరకు తీసుకొస్తే కనుక మేము ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి మీకు కావాల్సిన ఉపయోగకరమైనటువంటి పనులు చేసి దాన్ని టెర్రస్ వైపే దాన్ని ఉంచకుండా ప్రతి ఒక్కరికి అందే విధంగా. ఇప్పుడు ఆర్గానిక్ లేకపోతే జీవితం ఏమవుతుందో అందరికీ తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వయసుతో, బీపీలతో, షుగర్లతోటి అందరం కూడా ఇంక్లూడ్, అందరూ, నేను కూడా బీపీ షుగర్ కూడా వచ్చింది. అందరికీ కూడా ఆర్గానిక్ అంటే మనకు తినే ఫుడ్ సరిగ్గా లేకపోవడం వల్ల, ఆర్గానిక్ సరిగ్గా లేకపోవడం వల్ల మనం చాలా మంది మరి ఆరోగ్యంగా ఉండట్లేదు. కానీ మహిళా మనులు ఒక్కరే మానవాన్ని మార్చగలరని ఏకైక ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఉంది. ఒక మహిళ, ఒక మగవారి వెనకాల ఒక మహిళ ఖచ్చితంగా ఉంటారు. అందువల్ల ప్రతి మహిళ ప్రత్యేకత ఉంది మనకి.
అందువల్ల వీరు ఇప్పుడు చేస్తున్న ఈ ఆర్గానిక్ ని ఇంకొంచెం లార్జ్ స్కేల్లో చేసి మరి అందరికీ కూడా అందించే విధంగా మీరు పాలు పంచుకోవాలని చెప్పి ఒక్కసారి మీకు అందరికీ తెలియజేస్తూ